హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మణిదీప బ్లాగ్స్ వరంగల్ పిల్లని జడ్చర్ల. సో ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టుకున్నామో చెప్తాను చూడండి. ఫస్ట్ మనం చికెన్ని మంచిగా కడుక్కోవాలన్నమాట. ఇది బోన్లెస్ చికెన్. సో బోన్లెస్ చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి జీలకర్ర, ధనియాలు, మెంతులు, చెక్క అండ్ లవంగాలు అండ్ ఆవాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్కి పసుపును ఉప్పు రాసి పక్కన పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్ చికెన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. చికెన్ అనేది నీళ్ళు ఊరుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళు అనేది మొత్తం ఇనికిపోయేంత వరకు మనం ఉంచుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ చికెన్ చూడండి నీళ్ళన్నీ ఎలా ఇంకిపోయాయో. ఇప్పుడు నీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు కూడా లేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని తీసేసి కూడా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే అందులోనే ఆయిల్ వేసేస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే అన్ని పీసెస్ ఈక్వల్గా కలర్ రావాలన్నమాట. చూస్తుంది కొన్నిటికి వచ్చాయి కదా, అలా కలర్ రావాలి. ముక్కలకి కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు, అది మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్కలన్నీ ఇప్పుడు మన ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం వేరే ప్లేట్లో కానీ పెట్టేసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొచ్చుకొని తీసి ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడకూడదు, పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే అది మాడిపోతుంది మళ్ళీ. సో చూసుకుంటూనే ఉండాలన్నమాట. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అనేది ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ మన అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకోవాలి. బాగా కలపాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన చికెన్కి పట్టాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం అవన్నీ వేపుకున్నాం కదా, అది పౌడర్ చేసుకోవాలి. అదే గరం మసాలా వేసుకున్న తర్వాత కారం, తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఎంతైతే తింటామో అంత దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. కారం తినే వాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. ఉప్పు కూడా చూసి వేసేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇప్పుడు నిమ్మకాయ రసం కలపాలి. ఎప్పుడు కలపాలంటే ఇదంతా చల్లారిన తర్వాత కలపాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే అండి, చికెన్ పచ్చడి ఏమీ లేదు. మీరు ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. పచ్చడా